వెల్కమ్ టు MG9 న్యూస్. కర్నూలు జిల్లా కొసిగి తహసీల్దార్ కార్యాలయం రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ 2100 కోట్లు, వసతి దీవెన 1480 కోట్లు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని కొసిగి మండలం తహసీల్దార్ కార్యాలయం నందు నిరసన వ్యక్తం చేసి సీనియర్ అసిస్టెంట్ తిక్కస్వామికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్, మండల కార్యదర్శి అంజీ మాట్లాడుతూ రాష్ట్రంలో 9.5 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ విద్యను అభ్యసిస్తున్నారు. దానిలో ఒక క్వార్టర్ ఫీజులు 708 కోట్లు విడుదల చేశారు. 3 క్వార్టర్లకు సంబంధించి దాదాపు 2100 కోట్లు, వసతి దీవెన 1480 కోట్లు విడుదల చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన డబ్బులు విడుదల కాక విద్యార్థులకు కోర్సులు అయిపోయినప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యాలు విద్యార్థులతో ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులకు తెలియజేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక సర్టిఫికెట్లు తీసుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన డబ్బులను విడుదల చేసి విద్యార్థుల కష్టాలు తీర్చాలని పేర్కొన్నారు. అదేవిధంగా విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాల యాజమాన్యం విద్యార్థులకు అందజేయాలని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఉన్నటువంటి జీవో నెంబర్ 77 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు దివాకర్, కిషోర్, లక్ష్మణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కొసిగి రిపోర్టర్ సతీష్.